చేంజ్ అవుతా ఉంటుందా? ఓకే, మనం కోడ్ ఏం పెద్ద రాయం కదండి. మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే, కాప్స్ అనేది దేనికి వాడతాము? ఓన్లీ క్లస్టర్ డిప్లాయ్మెంట్ కి వాడతాం. మీకు పెద్ద కోడ్ ఏమి ఉండదు దాంట్లో. క్లస్టర్ డిప్లాయ్మెంట్ చాలా ఈజీ, తక్కువ ఉంటాయి స్టెప్స్ ఏమి మీకు. కాబట్టి దాంట్లో అప్గ్రేడ్ చేస్తే మీకు ఇబ్బంది లేవన్నమాట. యాక్చువల్గా మీకు మీకు డిప్లాయ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడేమి మనం యామల్ ఫైల్స్ భయంకరంగా రాయమండి. ఓకేనా, ఇది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మీకు హెవీ అప్గ్రేడ్స్ ఏమి ఉండవు. క్యూబ్ సిటీలో డిఫరెంట్ అనమాట, అది డిఫరెంట్ ఇది డిఫరెంట్. కాబట్టి దీంట్లో మీరు అప్గ్రేడ్ చేసినా కూడా వాళ్ళే చెప్తారు ఇక్కడ. సో ఏమైనా బ్రేక్ చేంజెస్ ఏమైనా బ్రేక్ అవుతాయి, ఏమైనా పాత ఏమైనా ఫిక్స్ అయినాయి అన్ని కూడా వాళ్ళే చెప్తారు. సో ఆల్ ద చేంజెస్ ఫ్రమ్ ఏమేమో చెప్తారు. యాక్చువల్గా బ్రేక్ అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, మనం చెక్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఇక్కడ. ఓకేనా, ఏమేమి వస్తున్నాయి, ఏమేమి ఉన్నాయి, సో ఏమేమి సపోర్ట్స్ తీసేశారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని చెక్ చేసుకోవాలి యాక్చువల్గా. చేసుకొని యాజ్ పర్ మనం చూసుకోవచ్చు. బేసిక్గా ఇంప్రూవ్మెంట్సే ఉంటాయండి. సరే, నేనేం చేస్తాను ఇప్పుడు, యూజర్ లోకల్ బిన్ అని చెప్పి నేనేం చేస్తానంటే యూజర్ లోకల్ బిన్ అని చెప్పి కాప్స్ గా రీప్లేస్ చేస్తాను. సో మీరు ఏం చేస్తాను, ఫస్ట్ నేను కాప్స్ డౌన్లోడ్ చేశాను. అది వచ్చి పేరు వచ్చి కాప్స్ లైనెక్స్ ఏఎండి అని ఉంది. దాన్ని ఏం చేశాను, ఇక్కడ నేను సిహెచ్ మోడ్ 700 అంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఇచ్చాను మీరు చూసినట్లయితే ఇక్కడ. తర్వాత దాన్ని మూవ్ చేస్తున్నా, దీన్ని తీసుకెళ్లి యూజర్ లోకల్ బిన్ కాప్స్ గా మూవ్ చేస్తాను. ఎస్బిన్ కూడా ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, నేను రూట్ లో వాడుతున్నాను కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాం, కాప్స్ వర్షన్ అని ఇచ్చాను అనుకోండి. మీరు చూసినట్లయితే చూడండి 1.180 బీటా అని వచ్చింది చూడండి యాక్చువల్గా. సో ఈ విధంగా మీకు కావాల్సిన కాప్స్ లైబ్రరీ డౌన్లోడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి క్యూబ్ సిటిఎల్ అండి. ఇక్కడికి వచ్చి నేను క్యూబ్ సిటిఎల్ అని కొట్టాను అనుకోండి మీకు యాక్చువల్గా. ఓకే, బేసిక్గా మీకు ఏం ఉండదు అనమాట. క్యూబ్ సిటిఎల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది డైరెక్ట్ గా మనం క్యూబర్నెటీస్ సైట్ నుంచే డౌన్లోడ్ చేయొచ్చు. ఎలాగో చూపిస్తాను. సో నేను ఇక్కడికి వచ్చి ఏమంటాను, క్యూబ్ సిటిఎల్ డౌన్లోడ్ అంటాను. ఓకే, ఇన్స్టాల్, ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ క్యూబ్ సిటిఎల్ లైనెక్స్కి వచ్చి సో డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్ చెప్పి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి బిన్ లైనెక్స్, ఓకే. సో క్యూబ్ సిటీ ఇది కూడా మీకు ఏంటంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఉండవు. సో 700 క్యూబ్ సిటిఎల్ ఇస్తాను. సో నేనేం చేస్తాను, మూవ్ క్యూబ్ సిటిఎల్ టు యూజర్ లోకల్ బిన్ అంటాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి క్యూబ్ సిటిఎల్ అని కొట్టా అంటే మీకు వస్తుంది అనమాట. క్యూబ్ సిటిఎల్ వర్షన్ అని ఇచ్చామనుకోండి, మీకు చూసినట్లయితే సో ఎంత ఏం కనిపిస్తుంది, 1.18.3 అని వస్తుంది యాక్చువల్గా. మేజర్ వర్షన్ మైనర్ వర్షన్ కనిపిస్తుంది చూడండి. ఓకే, సారీ, మేజర్ వర్షన్ 1, మైనర్ వర్షన్ వచ్చి 1.18 యాక్చువల్గా. ఓకే, గుడ్. సరే, సో మనకి రెండు బైనరీస్ ఉన్నాయండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ వచ్చి దీని పేరు ఏంటి, వెనక్కి వచ్చామనుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఎస్ఎస్హెచ్ మీరు కీ పేర్స్ ఒకటి జనరేట్ చేయాలండి. ఎందుకు అంటే కాప్స్ డిప్లాయ్ చేసేటప్పుడు అది ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన ఐడి అంటే ఆ యాక్సెస్ కి సీక్రెట్ కి వాడుకొని అదే దాన్ని తీసుకెళ్లి దేనికి అసైన్ చేస్తుంది, మీ మాస్టర్ సర్వర్స్ కి యాజ్ వెల్ యాజ్ వర్కర్ నోడ్స్ కి అసైన్ చేస్తుంది అనమాట. సో దానికోసం ఏం చేస్తాం మనం, ఇక్కడ ఎస్ఎస్హెచ్ కీ పేర్స్ జనరేట్ చేస్తాం. దానికి ఎలా చేయాలి, ఇక్కడికి వచ్చి సో రైట్ నౌ బిఫోర్ దట్ నేను చూపిస్తాను చూడండి. ls.ssh అన్నాను అనుకోండి, లోపల ఏముంది, ఆథరైజ్డ్ కీస్ తప్ప ఇంకేం లేవండి. మీరు చూసినట్లయితే ls అంటే ఆథరైజ్డ్ కీస్ తప్ప ఏమీ లేవు అనమాట. సో నేనేం చేస్తాను, ssh హైఫన్ కీజన్ అన్నాను అనుకోండి, మీకు ఎంటర్ కొడితే ఇదేం చేస్తుంది, జనరేట్ ఏ పబ్లిక్ ప్రైవేట్ ఆర్ఎస్ఏ కీ పేర్ అని ఉంటుంది అనమాట. సో మీకు వచ్చి సో ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, క్రియేట్ అయింది. సో ll.ssh అని ఇచ్చాను అనుకోండి. మీరు చూసినట్లే చూడండి, ID_RSA అలాగే ID_RSA పబ్ ఉంది. పబ్ అంటే పబ్లిక్ కీ అండి. సో మీరు ఏమవుతుందంటే కాప్స్ యూస్ చేసుకొని మీరు క్లస్టర్ డిప్లాయ్మెంట్ చేసినప్పుడు అది నేనేం చెప్పాను మీకు, మనం ఒక మాస్టరు 2 క్లయింట్స్ అన్నాం కదా. మీరు ఇక్కడ చూస్తే నేను ఒక మాస్టర్ 2 వర్కర్ నోట్స్ తీసుకుందాం అన్నాను యాక్చువల్గా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ గా వాటికి పబ్లిక్ కీ అసైన్ చేస్తుంది అనమాట. అలా చేసినప్పుడు ఏమవుద్ది, మనం వాటిలో లాగిన్ అవ్వాలంటే ఈ ప్రైవేట్ కీ వాడుకొని లాగిన్ అయిపోయి మేనేజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో కాబట్టి ఈ కీస్ కూడా క్రియేట్ అయిపోయినాయి, రైటా. నెక్స్ట్ మనకి ఏం కావాలంటే ఓకే, 8th ఇక్కడ వచ్చి 5, 6 ఇక్కడ వచ్చి 7th వచ్చి మనం ఏం చేయాలంటే దీని పేరు ఏంటంటే మనకు ఒక AWS యాక్సెస్ కి సీక్రెట్ కి లేదంటే రోల్ కూడా అసైన్ చేయొచ్చు. నేనేం చేస్తానంటే మీకు
AWS యాక్సిస్ కి అండ్ లేకపోతే AWS క్లయింట్ ఉండాలి మీకు. AWS CLI అండ్ AWS యాక్సిస్ అండ్ సీక్రెట్ కి 2 ఉండాలి మీ దగ్గర. ఫస్ట్ AWS ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడ చూసారు అనుకోండి, నేను బై డిఫాల్ట్ గా మీరు ఇక్కడ చూసినట్లయితే AWS అని టైప్ చేశాను అనుకోండి, నో ఇట్ వోంట్ బి దేర్. సో కాబట్టి మీకు ఏం కావాలా, AWS CLI ఇన్స్టాల్ చేసుకోవాలి దాంట్లో. సో దానికోసం ఏం చేస్తాను, ఎందుకంటే ఇక్కడ వచ్చి ఇప్పుడు నేను కాప్స్ రన్ చేస్తానండి. కాప్స్ రన్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది, AWS బై VPC క్రియేట్ చేయాలా, సబ్నెట్స్ క్రియేట్ చేయాలా, చాలా చేయాల్సిన పని ఉంటుంది అనమాట. అలా చేయాల్సిన పని ఉన్నప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, నాకు యాక్సెస్ ఉండాలి కదా. ఇప్పుడు కాప్స్ ఇప్పుడు కాప్స్ వచ్చి థర్డ్ పార్టీ టూల్, అది పోయి AWS లో డిప్లాయ్ చేస్తానంటే AWS ఎందుకు ఒప్పుకుంటుంది, అసలు నువ్వెవర్రా అంటుంది బేసిక్ గా, అవునా. సో కాబట్టి మనం ఏం చేయాలి, యాక్సెస్ ఇవ్వాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఫస్ట్ AWS కాన్ఫిగర్ అని రన్ చేయాలి. అయితే ప్రాబ్లం ఏంటంటే AWS కాన్ఫిగర్ రన్ చేయడానికి నాకు AWS ఇది లేదనమాట. యాప్ట్ ఇన్స్టాల్ AWS CLI ఇన్స్టాల్ చేస్తే ఓల్డ్ క్లయింట్ ఇన్స్టాల్ అయ్యే ఛాన్స్ ఉందండి. అందుకని మనం ఏం చేస్తామంటే AWS వెబ్సైట్కి వెళ్తాం. AWS CLI ఇన్స్టాల్ అంటాను, Ubuntu 1804. నాది 1804 కాదా లేదా కన్ఫర్మ్ చేసుకోవడం, cat etc LSB రిలీజ్ అన్నారు అనుకోండి, మీకు 1804. ఒకవేళ మీరు రెడ్ హ్యాట్ లైనక్స్ అయితే సో etc రెడ్ హ్యాట్ రిలీజ్ అనమాట. దీంట్లో ఉండదు అనుకోండి, బట్ చెప్తున్నాను. సో 1804 అనమాట నా దగ్గర ఉంది. సో మీరు అడగచ్చు, సార్ రెడ్ హ్యాట్ తీసుకోవచ్చు కదా మీరంటే, రెడ్ హ్యాట్ కి వచ్చి కొంచెం ర్యామ్ అండ్ CPU ఎక్కువ ఉండాలండి. T2 మైక్రో సరిగ్గా పనిచేయదు, అందుకే నేను తీసుకున్నాను. సరే, సో మనకి AWS CLI లో 2 వర్షన్స్ ఉన్నాయండి, CLI 1 and 2. సరే CLI 1కి వెళ్ళి తర్వాత 2 కూడా చూస్తాను లోపలికి వెళ్ళి. మీకు కావాలంటే 2 కూడా ఉంది యాక్చువల్గా. 2 లోపలికి వెళ్ళి నేను లైనక్స్కి వస్తాను. సో ప్రీరిక్స్ లైనక్స్ ఏం చెప్తుంది, సో వి సపోర్ట్, సో ఇదంతా ఉందన్నమాట. యూ మస్ట్ బి ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్, అన్జిప్ అండ్ డౌన్లోడ్. సో ఇఫ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ డోంట్ హ్యావ్ అన్జిప్, యూజ్ అండ్ ఈక్వివాలెంట్ బేసిక్. ఓకే ఫైన్. సో ఇది ఏమంటుందంటే ఈ అన్జిప్ చేయాలి. సో కాబట్టి నేను అన్జిప్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్. సో నేను ఏం చేస్తాను, యాప్ట్ అప్డేట్, డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. యాప్ట్ ఇన్స్టాల్, లేదంటే మనం తప్పులు చేస్తూ ఉంటాం అనమాట. వస్తుంది. సో మీకు జిప్ ఇన్స్టాల్ అవుతూ ఉందన్నమాట. లెట్స్ సీ. ఇన్స్టాల్ అవుతుంది. ఎనీ క్వశ్చన్స్ అండి మీన్ వైల్? కమ్ ఆన్. ఓకే ఎక్సలెంట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేద్దాం. సో ఇక్కడ ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇదేమంటుందంటే ఇప్పటి నుంచి మీకు మీరు యూజ్ చేసుకునేటప్పుడు AWS అని టైప్ చేసి సరిపోతుందండి. AWS వర్షన్ అవసరం లేదు. ఇప్పుడు చూడండి AWS - వర్షన్ అంటే అది ఆల్రెడీ బిన్ లో ఉంది కాబట్టి మీరు చూసారు అనుకోండి, AWS CLI 2.10, Python 3.7 అన్ని ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఒక యాక్సిస్ కి సీక్రెట్ కి కావాలండి. సో నేనేం చేస్తాను, AWS కి వచ్చి ఇక్కడ IAM ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి సో యూజర్స్కి వస్తాను. యూజర్స్కి వచ్చి ఒక కొత్త యూజర్ ఒకటి క్రియేట్ చేస్తాను. యూజర్ పేరు ఏమిస్తాను, ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ నేను సింపుల్గా K8SB1 కాప్స్ అంటాను. K8SB1 బ్యాచ్ 1 కాప్స్ అంటాను. ప్రోగ్రామాటిక్స్ కన్సోల్ యాక్సెస్ అవసరం లేదండి, ప్రోగ్రామాటిక్ యాక్సెస్. నెక్స్ట్ రండి, నేను ఏంటంటే అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఇస్తాను.
సో మనం కావాలనుకుంటే కాప్స్ లోకి వెళ్ళి చెక్ చేసి ఏ పర్మిషన్స్ అవసరం అవుతాయని చెక్ చేసి ఇచ్చుకోవచ్చు అండి. బట్ దిస్ ఈస్ నాట్ AWS క్లాస్, దిస్ ఇస్ బేసికల్లీ మన కుబర్నెటిస్ క్లాస్. అడ్మినిస్ట్రేటర్ ఇస్తాను యాక్చువల్ గా. ప్రొడక్షన్ యూస్ కేస్ లో వచ్చేటప్పుడు ఏ పర్మిషన్స్ అవసరమో ఆ పర్మిషన్స్ అవసరం అవుతాయి. దాన్ని తెలుసుకోవడానికి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి కాప్స్ IAM పాలసీ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో డిప్లాయింగ్ ఇది ఉంటుంది చూడండి, ఏమేమి అవసరం అవుతాయో అది చూసుకోవచ్చు అనమాట. మీకు ఏమేం పాలసీలు ఏం అవసరం అని చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఈ బేసిక్ ఇవన్నీ ఉంటాయి అనమాట యాక్చువల్గా. సో లోపలికి వెళ్ళి చెక్ చెప్తుంది ఏమేమి ఆఫ్ చేసుకోవాలి. బట్ అగైన్ అది అవసరం లేదండి. ప్రస్తుతం మనం కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేని మీద ఉంది, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ చేయండి సరిపోతుంది యాక్చువల్గా. మీరు ఇఫ్ యూఆర్ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ యాక్సెస్ సెక్యూరిటీ అంటే లోపల పోయి డిగ్ చేయండి, చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. సో క్రియేట్ యూజర్ అంటాను. సో మీకేం యాక్సెస్ కి సీక్రెట్ కి వస్తుందండి. ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి నేనేం చేస్తానంటే AWS కాన్ఫిగర్ అని చెప్పి మీరు ఇది ఇవ్వచ్చు. ఆ తర్వాత వచ్చి ఇది ఇవ్వచ్చు, రీజియన్ ఇవ్వాలి, అవైలబిలిటీ జోన్ కాదు ఇవ్వచ్చు. అవుట్పుట్ వచ్చి JSON అంటాను. ఓకే, గుడ్. అయితే నిజంగా మనకి యాక్సెస్ ఉందా లేదా, మనం కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా, అడ్మిన్ యాక్సెస్ ఉందా లేదా అంటే నేను ఏం చేస్తానంటే AWS S3 LS అంటానండి. ఓకే, మీరు చూస్తే చూడండి మన 3 బకెట్స్ వచ్చినాయా. అలాగే ఏం చేస్తాను, AWS డిస్క్రైబ్ అంటాను. డిస్క్రైబ్ అని ఇచ్చి డిస్క్రైబ్ VPCS అని ఇచ్చాను అనుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇది కరెక్ట్ గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది మీకు అంత ఇదిగా లేదనుకోండి, మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ apt install JQ అంటాను. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి JQ అని ఇచ్చాను అనుకోండి, పైప్ ఇచ్చి వచ్చిన అవుట్పుట్ JQ రన్ చేస్తే మీకు ఏంటంటే ఇంకా నీట్ గా కనిపిస్తుంది అనమాట. ఏంటి పరిస్థితి హడావిడిగా లేకుండా ఒక ఏమేమి ఉంది, ఏం డీటెయిల్స్ అంతా కూడా మీకు కనిపిస్తుంది యాక్చువల్గా. ఓకే, రైట్. సో మనకి అడ్మిన్ రైట్స్ ఉన్నాయండి. ఓకే, గుడ్. సో మనం ప్రీ రిక్వైజైట్స్ అన్ని కూడా సాటిస్ఫై చేసుకున్నాం. సో ఇక్కడికి వస్తే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి CLI యాక్సెస్ కి సీక్రెట్ కి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాక్చువల్ గా డిప్లాయ్మెంట్ చేయాలండి. ఇప్పుడు క్లస్టర్ డిప్లాయ్మెంట్ చేయాలా. సో ఇప్పుడు క్లస్టర్ డిప్లాయ్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏమేమి ఎక్స్పెక్ట్ చేసాం, ఒక మాస్టర్ 2 నోడ్స్ అన్నాం, ఫైన్, యాక్చువల్ గా బానే ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఓకే, సో కాప్స్ చీట్ షీట్ అన్నాం. అంటే ఏమేమి ఉంది దీంట్లో అని చెప్పి. మీరు కాప్స్ ఇక్కడే కాదు, డైరెక్ట్ గా వీళ్ళు దీంట్లో కూడా ఇచ్చి ఉంటారండి. కాప్స్ లోకి వెళ్ళారు అనుకోండి, కిందకు వచ్చారు అనుకోండి, వాళ్ళు స్టెప్స్ ఇచ్చి ఉంటారు యాక్చువల్ గా. ఇక్కడ వీళ్ళు స్టెప్స్ ఇచ్చి ఉంటారు అనమాట. సో ఇలా రన్ చేశారు అనుకోండి, మీకు చూడండి సో కాప్ క్రియేట్ క్లస్టర్ హైఫన్ జోన్ ఎలా ఇచ్చారు, US East 1 ఇలా ఇచ్చేసారు, క్రియేట్ అయిపోతున్నాయి. మీరు ఇలా చేయకూడదు. ఎందుకో చెప్తాను. ఎందుకు చేయకూడదు అంటే ఏమవుతుందంటే, ఇది ఇలా కానీ కాప్స్ క్రియేట్ క్లస్టర్ అని చెప్పి డైరెక్ట్ గా రన్ చేశారు అనుకోండి, మీకు ప్రాబ్లం ఏమొస్తుందంటే, యాజ్ ఎ సెడ్ దిస్ ఇస్ ఎ ప్రొడక్షన్ గ్రేడ్ అండి. ఇది జస్ట్ టెస్ట్ ఎన్వైరన్మెంట్స్ కోసం కాదు, ఇది ప్రొడక్షన్ కోసం. అప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ కోసం మనం ఏం చెప్పాము ఇక్కడ, మీరు చూసినట్లయితే మనం వచ్చి ఒక మాస్టరు ఒక 2 వర్కర్ నోట్స్ చేశాం కదా. దీని లోపల ఏమేమి క్రియేట్ అవుతాయంటే మీకు EBS వాల్యూమ్స్ క్రియేట్ అవుతాయి. సో ఒక మాస్టర్ ఉంది కాబట్టి దానికి వచ్చి ఒక 128 GB డిప్లాయ్ అవుతుంది. అలాగే ఒక్కొక్క వర్కర్ నోడ్ కి మీకు 64 GB తీసుకుంటుంది కాబట్టి 2 into 64 GB తీసుకుంటుంది. అలాగే మీకు అపార్ట్ ఫ్రమ్ OS 8 GB అపార్ట్ ఫ్రమ్ దట్, అలా కాకుండా 2 into
20 జీబీ హెచ్సిడి క్లస్టర్స్ కోసం తీసుకుంటుంది అనమాట. కాబట్టి మీరు ఇలా వదిలేశారు అనుకోండి, సో మీరు చూస్తే సమ్వేర్ లైక్ 270 జీబీ ఆఫ్ మీకు బై డిఫాల్ట్ గా GP2 డిప్లాయ్ అవుతుంది అనమాట. మీకు చాలా హెవీగా బిల్ వస్తుంది. సో కాబట్టి డైరెక్ట్ గా మీరు డిప్లాయ్ చేయకూడదు. సో కాబట్టి సో డోంట్ వరీ. సో మనం ఇక్కడ చీట్ షీట్ లోకి వెళ్ళాం అనుకోండి, ఈ కింద కమాండ్స్ ఇచ్చుంటాడు యాక్చువల్ గా. సరే మనం ఏం చేద్దాం, ఫస్ట్ కొంచెం పైకి వచ్చి ఇక్కడ చూసారు అనుకోండి. ఓకే, సో కాప్స్ క్రియేట్ క్లస్టర్ -s అని ఇచ్చి ఫస్ట్ ఏం చేసాడు, జోన్స్ ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలి. ఒకవేళ మీకు మల్టీ జోన్ ఆర్కిటెక్చర్ కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే మల్టిపుల్ ఇచ్చుకోవచ్చు, US ఈస్ట్ 1A 1B 1C. ఓకే, సో మీకు ఇది అవసరం లేదండి. నెక్స్ట్ వచ్చి ఇది మాస్టర్ కౌంట్, తర్వాత నోడ్ కౌంట్, తర్వాత క్లస్టర్ నేమ్. క్లస్టర్ నేమ్ డైరెక్ట్ గా నేను ఏంటంటే డెవాప్స్ KATS XYZ అని ఇస్తాను. తర్వాత ఏ బకెట్. ఓకే, టోపాలజీ ప్రైవేట్ ఇవన్నీ మనం పబ్లిక్ ఇస్తాం యాక్చువల్ గా. సో మనం టెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో వాళ్ళు కొన్ని మెన్షన్ చేయలేదండి, అనమాట. అదేంటంటే యాక్చువల్ గా వాళ్ళు మెన్షన్ చేయింది ఏంటంటే వాల్యూమ్ సైజెస్ మెన్షన్ చేయాల. సో కాబట్టి మనం దీన్ని కానీ క్రియేట్ చేసామంటే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, 250 GB దాకా అవుతుంది అనమాట. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, సో నేను ఇక్కడికి వచ్చి కాప్స్ మాస్టర్ వాల్యూమ్ సైజ్ అని ఉంది అనుకోండి. ఓకే, సో దీని లోపలికి వెళ్దాం. 64 అండి. నోడ్ సైజ్ తప్పు చెప్పాను మీకు. ద డిఫాల్ట్ సైజ్ ఆఫ్ ద మాస్టర్ 64 తీసుకుంటుంది, వైల్ యాజ్ వాల్యూమ్ సైజ్ ఫర్ ఎ నోడ్ ఇస్ 120. అప్పుడు ఏమవుతుంది మీరే క్యాలిక్యులేట్ చేయండి. మీరు డిఫాల్ట్ తో రన్ చేశారు అనుకోండి, 128 × 2 అంటే 2 నోడ్స్ కి 2 క్రియేట్ అవుతుంది, 256 ప్లస్ 64 ఎంత ఇది. అది కాకుండా 3 నోడ్లకి 8 GB ఉంటుందిగా, ప్లస్ 24. అది కాక HCD క్లస్టర్లకి 2 క్రియేట్ అవుతాయి, 20 GB, దట్స్ 40 GB. మొత్తం 384 GB కన్స్యూమ్ అవుతుందండి. మీరు సింపుల్ గా కాప్స్ క్రియేట్ క్లస్టర్ అని కొట్టారంటే ఇంత అవుతుంది అనమాట. అలా చేయకూడదు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మనం కేర్ఫుల్ గా కొన్ని కమాండ్స్ బయటికి తీయాలి. ఐ థింక్ నా దగ్గర నేను అది కాపీ చేసి ఉంచాను, బట్ ఒక మోటివేషన్ చేస్తాను చూడండి. నా దగ్గర ఈ సర్వర్ ఉంది కదా, మేనేజ్మెంట్ సర్వర్, ఇది రన్ దీని లోపల ఉండాలి. గివ్ మీ 1 minute, ఇది స్టార్ట్ చేస్తాను. కాబట్టి 400 GB అన్న మీరు GP2 వాల్యూమ్ స్పెండ్ చేస్తే మీకు డబ్బులు పడతాయండి. ఇది నాకైందండి. నేను స్టార్టింగ్ లో ఒక 2.5 సంవత్సరం ముందు నేను కాప్స్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు 2 years బ్యాక్, అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంతూజియాజం చేస్తే ఒక్కసారిగా ఏందబ్బా ఇంత సైజ్ వచ్చింది. ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్. అందుకే అది ఏం చేస్తుంది, మీకు ప్రొడక్షన్ లెవెల్ ఇస్తుంది అనమాట. ఓకే, సో నేను ఏం చేస్తానంటే హర్ష గారు చిన్న క్వశ్చన్ అండి, అంటే జస్ట్ క్వరీ అది. ప్రొడక్షన్ లో ఇప్పుడు బై డిఫాల్ట్ గా 64 GB అని టోటల్ గా 384 GB అది ఉంది కదా, అంటే అది ఒక క్లస్టర్ క్రియేట్ చేసుకోవాలంటే ఒక ఆర్గనైజేషన్ లో ఉంటుందండి, లేకపోతే ఏమైనా స్టాండర్డ్ సైజ్ లా కాకుండా ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ మారిద్దండి ఇది? ఆర్గనైజేషన్ మారుతుందండి. దీస్ ఆర్ ద డిఫాల్ట్ సైజెస్ అనమాట యాక్చువల్ గా. అందుకని ఇచ్చారు వాళ్ళు ఇలా తీసుకోవడం. అంటే ప్రొడక్షన్ వాళ్ళ ఉద్దేశం ఏంటి, ప్రొడక్షన్ అంటే ఎక్కువ నోట్స్ వాడతారు, మీకు 125 GB అవసరం ఏందండి ఒక్కొక్క నోడ్ కి. దాని అర్థం ఏంటంటే మీరు మేబీ హండ్రెడ్స్ ఆఫ్ కంటైనర్స్ వాడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చారు, దానికి కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో దాని గురించి ఇబ్బంది ఏం లేదు. మనం డాక్యుమెంటేషన్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఇబ్బంది అనమాట. ఓకే సార్, ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ క్లస్టర్ కాన్ఫిగరేషన్ అయినా చేసుకోవాలనుకోండి, సపోజ్ మనకి ఒక BI డాక్యుమెంట్ లాంటిది ఏమన్నా ఇస్తారండి వాళ్ళు మనకి, ఏమన్నా బిజినెస్ ఇప్పుడు ఆ డాక్యుమెంటేషన్ చేసి తెలివితేటలు వాళ్ళు ఉంటే మిమ్మల్ని ఎందుకు హైర్ చేస్తారు చెప్పండి. ఓకేనా, అది తెలియకే కదా ఈ బాధలన్నీ. సో కాబట్టి మీరే చేయాల్సి వస్తుంది మాక్సిమం. సో అంటే మనం అంతా ఫస్ట్ అనాలిసిస్ చేసేసుకోవాలి ఫస్ట్ మొత్తం ఆ వచ్చిన డేటాని మనం వాళ్ళకి డేటా ఫస్ట్ అనలైజ్ చేసుకుని దాన్ని బట్టి మనం ఇప్పుడు మీకు ఇప్పుడు ఎప్పుడు కూడా యూ స్టార్ట్ ఫ్రమ్ స్లో. ఇప్పుడు డిఫాల్ట్ గా తీసుకోవచ్చండి, కానీ 128 GB హెవీ కదా, మీరు కావాలని తర్వాత అయినా మార్చుకోవచ్చు. యూ కెన్ స్టార్ట్ విత్ 100 GB. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఆర్ కంపెనీ లెవెల్లో పోయినప్పుడు 500 GB ఆఫ్ స్పేస్ ఇస్ నథింగ్ అండి వాళ్ళకి.
వాళ్ళు వస్తున్న రెవెన్యూకి వాళ్ళకి అసలు నథింగ్ యాక్చువల్ గా. సో నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా, వాళ్ళ దగ్గర వాళ్ళు ఇంకా అది కూడా సరిపోకపోవచ్చు, వాళ్ళ రికమెండేషన్స్ గా ఎక్కువ ఉండొచ్చు యాక్చువల్ గా. మేబీ ఒక్కొక్క నోటికి 500 GB ఇవ్వండి ఎందుకంటే మనకి చాలా డిప్లాయ్మెంట్స్ జరుగుతుంటాయి అని చెప్పి అది కూడా ఉండొచ్చు. ఓకే, ప్రొడక్షన్ సైడ్ నుంచి చూసేటప్పుడు ఆ 64 GB 128 GB ఇంకా చిన్నదే అవ్వచ్చు. ఓకేనా, సరే. అంటే నేను ఇక్కడ సో దాని గురించేనండి. అంటే పర్సనల్ గా మీరు ఎలాగో చెప్తున్నారు. అంటే అట్లీస్ట్ ఐ వాంట్ టు నో ద